చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో విచారణ పూర్తి చేశారు. 2005 నుంచి 20 వరకు జరిగినటువంటి అవకతవకలపైన ఈ కమిటీ విచారణ జరిపింది. అయితే అక్రమార్కులకు సంబంధించి 15 మందిని బాధ్యులను చేస్తూ ఫైనల్ రిపోర్ట్ రెడీ చేశారు. దీంట్లో పాత ప్రస్తుత కమిటీ సభ్యులు కూడా పాత్ర ఉందంటూ కమిటీ ఆ నివేదికలో పేర్కొంది. అయితే నివేదికలో తమ్మారెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు, వినోద్ బాల, కోమర వెంకటేష్, కాదంబరి కిరణ్ పేర్లు కూడా ఉన్నాయి. 43.78 అంటే సుమారుగా 43,78,00,000 రూపాయలని రికవరీ చేయాలని రిపోర్ట్లో పొందుపరిచారు. అదనంగా 18% కూడా చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. 15 మందికి నివేదిక కాపీని కూడా పంపించారు డిప్యూటీ రిజిస్ట్రార్. సో మొత్తంగా ఒక కమిటీ విచారణ జరిపిన తర్వాత తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలో ప్రస్తుతం ఇక్కడ కనపడుతున్నటువంటి ఫోటోలో కనిపించే వ్యక్తులు దాంట్లో అక్రమాలకు పాల్పడ్డారు అన్నట్టుగా నివేదికలో పొందుపరిచారు. సో పాత ప్రస్తుత కమిటీ సభ్యుల పాత్ర ఉందంటూ నివేదిక తేల్చింది. నివేదికలో తమ్మారెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు, వినోద్ బాల, కొమర వెంకటేష్ అండ్ కాదంబరి కిరణ్ పేర్లు కూడా ఉన్నాయి. వీరందరి దగ్గర నుంచి 43.78 కోట్ల రూపాయలు రికవరీ చేయడంతో పాటుగా అదనంగా 18% వరకు కూడా చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. సో 15 మందికి నివేదిక కాపీని పంపించారు డిప్యూటీ రిజిస్ట్రార్. సో ప్రస్తుతానికి ఈ నివేదిక ఆధారితంగా వీరి దగ్గర నుంచి అటు 43 అంటే సుమారుగా 44 కోట్ల రూపాయలతో పాటుగా అటు 18% అదనంగా కూడా వసూలు చేయాలని డిప్యూటీ రిజిస్ట్రార్ పొందుపరిచినట్టు తెలుస్తోంది.